అసలు థియేటర్ లో నేను ఎందుకు అలా అరసాల్సి వచ్చింది ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైపోతుంది. ఈ రోజు మిరాయి మూవీకి పోదాం అని చెప్పి అలా మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను లేదు ఎక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయిందో ఫుల్ గా రెయిన్ పట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క చూస్తే మూవీ ఒక 10 minutes లో స్టార్ట్ అయిపోతుంది. మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాం. వాన్ అయితే అసలు చూస్తే తగ్గటం లేదు. సరేలే వాన్ ఇప్పుడల్లా తగ్గే రాలేదు, ర్యాపిడో బుక్ చేసుకుని ఆటోలో వెళ్ళిపోదాం అనుకుంటే ర్యాపిడో ఎవరు రావట్లేదు, ఎవరు అసలు తీసుకోవట్లేదు. ఇలానే కూర్చుంటే సినిమా మొత్తం అయిపోతా అని చెప్పి మనోడు కార్ తీసుకొని అయితే బయలుదేరాం అనమాట. ఆ పని ఏదో ముందే చేయొచ్చని మీరు అనుకోవచ్చు. మనోడికి నా కార్ తోలేకి వచ్చాను విషయాన్ని మర్చిపోయడానికే ఎలా లేట్ అయింది. ఇంకా మేము థియేటర్ కాడికి వచ్చి థియేటర్ లోపలికి వెళ్ళేసరికి ఒక 10 minutes స్టోరీ అయితే అయిపోయింది. అసలు ఈ మూవీ మనకి స్పెషల్ ఎందుకంటే ఈ మూవీలో మనోడైతే వర్క్ చేశాడు, యాక్టింగ్ చేయలేదు, CGI వర్క్ అయితే చేశాడు అనమాట, గ్రాఫిక్ డిజైనింగ్ అది. మరి అందుకే అందరు సినిమా అయిపోయిన తర్వాత అందరు బయటికి వెళ్ళిపోతున్నా ఆయన మేము లోపలే కూర్చుంది ఎందుకంటే క్రెడిట్స్ చూద్దాం అని చెప్పి. బిగ్ స్క్రీన్ లో మన పేరు అన్న వస్తే చాలని కొట్టగలాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో మనం కూడా. కానీ ఆడ జరిగింది ఇంకోటి అనమాట, క్రెడిట్స్ చేస్తూ మధ్యలోనే ఆపేశాడు. అందుకే ఇట్లా అరసాల్సి వచ్చింది మొత్తానికి. మరి కొన్ని థియేటర్లు అంతే మధ్యలోనే ఆపేస్తారు ఎందుకో తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిన థియేటర్లు అయితే మొత్తానికి అయితే ఫుల్ క్రెడిట్స్ అయితే వేసారనమాట. వాళ్ళైతే మనకు ఫోటో అయితే పెట్టారు. ఆ ఫోటోని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదేమైనా గొప్ప అని మీరు అనుకోవచ్చు, కానీ మూవీలో వర్క్ చేసి మూవీలో ఉన్నోడికే తెలుస్తుంది ఇది గొప్ప కాదు. ఫస్ట్ లో కొంచెం మూవీ బోర్ కొట్టాం, ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. మొత్తానికి మీరు కూడా ఒకసారి పోయి చూడండి. నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.